25/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష సప్తమి బుధవారం సప్తమి సాయంత్రం 4:58 వరకు మృగశిర నక్షత్రం రాత్రి 8:36 వరకు వర్జం తెల్లవారుజాము 4:28 5:58 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 11:41 నుండి 12:29 వరకు సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:07 అమృత గంటల మధ్యాహ్నం 12:24 నుండి 1:54 వరకు రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 ఉదయ శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:10 వరకు శుభకాలం ఆయుష్మాన్ యోగం ఉదయం 9:04 అలాగే సౌభాగ్య యోగం ఉదయం 6 గరంజి రాత్రి 6 సాయంత్రం 6:01 వని తెల్లవారు 4:58 వసంత నవరాత్రుల్లో ఈరోజు 7వ రోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి కుటుంబంలో విందులు వినోదాలు అధిక ఖర్చులు చేయుట వృషభ రాశి వారి కుటుంబంలో చికాకులు సమస్యలు అశాంతి దానివల్ల విచారం మిథున రాశి వారికి ధనయోగం కానీ ధనవ్యయ సూచనలు కూడా ఉన్నాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు ఆర్థికంగా అనుకూలం శారీరకంగా సమస్యలు ఉండే అవకాశం జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు మీ మాట ఎదురు లేకుండా ఉంటుంది అన్ని విషయాల్లో పెద్దల సహకారం ఉంటుంది దానివల్ల కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు కన్యారాశి వారు అనుకోని పనులు నెరవేరుట సంఘంలో గౌరవము గుర్తింపు తులారాశి వారి శత్రువులపై ఆధిక్యం కోర్టు వ్యవహారాల వల్ల లాభము ధనయోగము ధనస్సు రాశి వారికి మానసిక ఆనందం కుటుంబ జీవితంలో మంచి వార్తలు వినుట మంచి మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది మకర రాశి వారికి మధ్యవర్తిత్వం వల్ల బంధువులతో కొన్ని సమస్యలు కొన్ని నష్టాలు చవిచూసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారి స్థిరాస్తుల విషయంలో కొలిక్కి వచ్చే అవకాశం రాజకీయంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు మీనరాశి వారికి ఆర్థిక లావాదేవీలు అసంతృప్తిగా ఉంటాయి విచారం ధన నష్టము ఉండే సప్తమి బుధవారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం